హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ హర్ష జోషి ఎస్ఆర్ అఫీషియల్. ఈరోజు నేను బగారా రైస్ అండ్ చికెన్ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, బగారా రైస్ ఎంత బాగా వచ్చిందో అండ్ చికెన్ ఫ్రై కూడా చాలా టేస్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. అండ్ మీలో ఎంతమందికి బగారా రైస్ చికెన్ ఫ్రై అంటే ఇష్టమో కమెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో చూసి కనుక మీరు ట్రై చేస్తే కనుక ఎలా వచ్చింది ఏంటి అని టేస్ట్ కమెంట్ చేయండి. నాకైతే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నేను చికెన్ ఫ్రై ఇట్లా బగారా రైస్ చేసుకున్నాను. ఇదివరకు ఎప్పుడు చికెన్ తెచ్చినా మా వాళ్ళు మామూలుగా కర్రీయే చేయమంటారు, ఎందుకంటే రైస్లోకి కలుపుకోవడానికి ఉంటుందని. ఫ్రై చాలా తక్కువ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా సండే రోజున ఇంకా ఇట్లా చేశాను అనమాట. చాలా టేస్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసుకోండి, చాలా బాగుంది. అండ్ ఏదో ఒకటి వీడియో చూస్తే కనుక కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ చూస్తూ ఉండండి. నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేసుకోండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. 1 month 10 days అట్లా అయిందనమాట ఛానల్ స్టార్ట్ చేసి. అందరు బాగానే చూస్తున్నారు, కానీ ఈ మధ్యన అయితే వ్యూస్ తగ్గినాయి, సబ్స్క్రైబర్స్ కూడా ఎవరు రాలేదు. కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడు మనం రెసిపీని స్టార్ట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ నేను గరం మసాలా కోసం కొంచెం ఇవన్నీ వేయించుకుంటున్నాను అనమాట. మనకి కర్రీకి, ఈ బగారా రైస్కి గరం మసాలా తయారు చేసుకోవడానికి కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, ఇంకా దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, ఇవన్నీ కూడా మనం కొంచెం దోరగా ఫ్రై చేసుకొని అవి మిక్సీ పట్టేసుకున్నాం. గరం మసాలా నేను బయట నుంచి ఏ పౌడర్స్ తీసుకురాలేదు ఫ్రెండ్స్, ఇంట్లోనే గరం మసాలా తయారు చేశాను. ఇంట్లోనే తయారు చేసుకుంటే మనకి కొంచెం మంచిగా టేస్ట్ వస్తుందని చెప్పి నేను ఇంట్లోనే తయారు చేశాను అనమాట గరం మసాలా. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు నూరు పెట్టుకున్నదే, బయట నుంచి నేను ఏవి తీసుకోలేదు. చికెన్ మసాలా, మటన్ మసాలా లాంటివి నేను ఏమీ తీసుకోలేదు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. కుకింగ్ వీడియోస్ ఎక్కువ పెడుతూ ఉంటాను, చూడండి. ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా బాగా మంచిగా దూరగా వేయించుకొని వీటిని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. 1 kg చికెన్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రై కోసం. చికెన్ ఫ్రై అండ్ బగారా రైస్ అనమాట. అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి కామెంట్ చేయండి. కమెంట్ చేస్తే నాకు కూడా కొంచెం నా వీడియో ఎలా ఉంది ఏంటి అనేసి నాకు అర్థమవుతుందన్నమాట. అండ్ ఏమైనా టిప్స్ ఉంటే కూడా టిప్స్ చెప్తూ ఉండండి, వీడియోస్ ఎలా చేయాలి ఏంటి అని. ఇప్పుడిప్పుడే అన్నీ నేర్చుకుంటున్నాను యూట్యూబ్ గురించి. నాకు ఇంతకుముందు ఏమీ తెలియకుండానే నేను స్టార్ట్ చేశాను అనమాట యూట్యూబ్. అండ్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకున్నాం ఫ్రెండ్స్. బిర్యానీ ఆకు, ఇంకా షాజీరా, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా కొంచెం వేసుకున్నాము. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయ్యాక 1 minute అలాగా ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనం వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్నాము. అండ్ మీలో ఎంతమందికి చికెన్ ఫ్రై, బగారా రైస్ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. అండ్ మీరు కనుక ఈ వీడియో చూసి ట్రై చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా వచ్చింది టేస్ట్ అని. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూరు పెట్టుకున్నాను, అది కూడా మనం వేసుకుందాము. ఇదంతా కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఆ చికెన్ని కూడా మనం ఇందులో వేసేసుకుందాము. చికెన్ కూడా బాగా మంచిగా ఉడకాలి ఫ్రెండ్స్ ఫ్రై కోసం. ఇందులో ఉడికాక అప్పుడు మనం తర్వాత ఫ్రై చేసుకుందాము. ఇదంతా కూడా బాగా కలిపేసుకుందాము. 1 kg చికెన్ తీసుకున్నాను, ఒక 2-3 లెగ్ పీసెస్ అట్లా వచ్చినాయి అనమాట. అండ్ మనం ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకుందాము. సాల్ట్ వేసుకుంటే మనకి చికెన్ మంచిగా వాటర్ అంతా బయటకు వచ్చి ఉడుకుతుంది కదా. సాల్ట్ వేసేసుకున్నాను. అలాగే కరివేపాకు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. కరివేపాకు వేస్తే మనకి స్మెల్ కూడా మంచిగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా మనకి స్మెల్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది కదా ఫ్రెండ్స్.
చికెన్ కర్రీలోకి, నాన్ వెజ్ ఏ కర్రీలోకైనా మనకి కరివేపాకు కొత్తిమీర అనేది మంచిగా టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు చూడండి ఎలా ఉడుకుతుంది, వాటర్ అంతా బయటకు వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఇందులోకి ఏదైతే గరం మసాలా నేను పెట్టుకున్నాను కదా ముందే, ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా, ఆ గరం మసాలాని ఒక 2 టేబుల్ స్పూన్స్ మనం అందులో వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదంతా కూడా చికెన్కి పట్టేలాగా మనం మంచిగా కలుపుకోవాలి. చికెన్ తొందరగానే ఉడికిపోతుంది కదా ఫ్రెండ్స్. మనకి చికెన్ అంతా కూడా మంచిగా ఉడికేదాకా మనం ఉంచుకుందాము. అండ్ పెరుగు కూడా వేసుకుందాము. ఇందులో పెరుగు వేసుకుంటే కూడా మనకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో నేను పెరుగు కూడా వేసుకున్నాను. ఇదంతా కూడా మంచిగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. ఈ గరం మసాలా, పెరుగు ఇవన్నీ కూడా మనం ఈ చికెన్కి పట్టేలాగా మొత్తం అంతా కూడా కలిపేసుకుందాము. ఒక 5 మినిట్స్ ఇదంతా ఉడకాలన్నమాట మంచిగా. ఇప్పుడు చికెన్ ఒక 20% అట్లా ఉడికిందనమాట. ఇంకా మంచిగా చికెన్ అంతా కూడా ఉడికిపోతే మనకి ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఓ 5 మినిట్స్ అలా ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి కొంచెం ఉడికిపోయింది కదా బాగా మంచిగా. ఇప్పుడు మనం ఇందులో రైస్కి సరిపడా వాటర్ పోసుకుందాము. రైస్ నేను ముందే కలిపి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కడిగి నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ముందే రైస్. 2 గ్లాసుల రైస్కి మనం ముందే నానబెట్టుకున్నాం కాబట్టి గ్లాస్కి గ్లాసున్నర నీళ్ళు చొప్పున 3 గ్లాసుల నీళ్ళు, అండ్ చికెన్ ఉడకడానికి 1 గ్లాసు నీళ్ళు ఎక్స్ట్రా పోసుకుందాం. మొత్తం 4 గ్లాసుల నీళ్ళు పోసుకుందాం ఫ్రెండ్స్. ఇదంతా కూడా చికెన్ మంచిగా ఉడకాలన్నమాట ఈ వాటర్లో. ఒక 5 మినిట్స్ అలా ఉడికితే సరిపోతుంది. చికెన్ ఉడికిపోతే మనం చికెన్ని పక్కకు తీసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడే మనం సాల్ట్ అంతా కూడా చూసుకొని మంచిగా వేసుకుందాం ఫ్రెండ్స్. రైస్ వేసాక మనకి రైస్ తినేటప్పుడు సాల్ట్ కరెక్ట్గా సరిపోయేలాగా ఇప్పుడే మనం రైస్ వేసేసుకుందాము. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్ ఉడికిపోతుంది. సో మనం ఉడికిపోయింది ఫ్రెండ్స్. చికెన్ని మనం పక్కకు తీసి పెట్టేసుకుందాము ఫ్రై చేసుకోవడానికి. చికెన్ ముక్కల్ని మంచిగా పక్కకు తీసుకొని పెట్టేసుకోండి. మీరు కనుక నా వీడియో చూసి ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా కమెంట్ చేయండి. వీడియో చూసాక ఏదో ఒకటి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి, క్లారిటీ ఉందా లేదా అంతా కూడా నాకు చెప్పండి. టిప్స్ ఏదో ఒకటి చెప్తూ ఉండండి. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని కూడా చికెన్ పక్కకు తీసేసాక ఈ మిగిలిన వాటర్లో రైస్ వేసేసుకుందాము. సాల్ట్ మొత్తం సరిపోయిందా లేదో ఇప్పుడే చూసుకోండి ఫ్రెండ్స్. సాల్ట్ సరిపోతే మళ్ళీ సాల్ట్ వేసుకోండి. ఈ రైస్ మొత్తం వేసేసుకొని మంచిగా కలిపేసుకొని పెట్టేసుకుందాము. ఇది ఉడికిపోతే మనకు బగారా రైస్ ఉడికిపోయినట్టే ఫ్రెండ్స్. మూత పెట్టేసుకొని రైస్ని ఉడకబెట్టేసుకుందాము. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై కోసం మళ్ళీ ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ వేడెక్కాక మళ్ళీ స్పైసెస్, బిర్యానీ స్పైసెస్ అన్నమాట. షాజీరా, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకుందాము. ఇవన్నీ వేసుకుంటే మనకు మంచి టేస్ట్ వస్తుంది. అలాగే స్మెల్ కూడా మంచిగా వస్తుంది కదా. ఇదంతా కూడా మంచిగా దోరగా ఫ్రై అవ్వాలి. ఇది చికెన్ ఫ్రై కోసం ఫ్రెండ్స్. మనం చికెన్ ముక్కలు ముందే ఉడకబెట్టుకున్నాం కదా, ఆ ఫ్రై కోసం అన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ముందే కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా మనం వేసేసుకుందాము. మంచిగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. అండ్ ఇందులోకి ముందే మనం పక్కకు తీసి పెట్టుకున్న ఏదైతే చికెన్ ముక్కలు ఉన్నాయో ఆ చికెన్ ముక్కల్ని మనం ఇందులో వేసేసుకుందాము.
వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందాక నూరు పెట్టుకున్నాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా వేసేసుకుంటున్నాను. అండ్ గరం మసాలా 2 స్పూన్లు వేసాను ఫ్రెండ్స్. ఇందాక మనం నూరు పెట్టుకున్నాం కదా గరం మసాలా, అది కూడా వేసుకున్నాను. సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ముందే సాల్ట్లోనే ఉడికినాయి కదా ఫ్రెండ్స్ ఈ చికెన్ ముక్కలు, సో మనం సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. అండ్ ఇందులోకి పసుపు కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. అండ్ ఇందులోకి కారం కూడా వేసేసుకుందాము. మీకు కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, నేను సరిపడా వేసుకున్నాను కారం. ఇది మొత్తం మంచిగా కలిసేలాగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. అండ్ ఇదంతా కూడా మంచిగా కలిసిపోయింది. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ కరివేపాకు కూడా వేసుకుందాము. చికెన్ ఫ్రైలో కూడా కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది కదా స్మెల్ కూడా. సో ఈ కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా కూడా మనకి మంచిగా ఉడకాలన్నమాట. జీడిపప్పును కూడా పైన వేసాను అనమాట గార్నిష్ లాగా. ఇంకంతే ఫ్రెండ్స్, మనకి ఇది ఒక 2 మినిట్స్ ఉడికిపోతే అయిపోయినట్టే. చూడండి బగారా రైస్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ మనకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా వీడియోకి లైక్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ పెట్టాను కదా, సపోర్ట్ చేస్తూ ఉండండి, వీడియోస్ చూస్తూ ఉండండి. నచ్చితే లైక్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఇట్లా చేయగలను అనమాట, నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.